నాయకులు యనమల రామకృష్ణుడు గారిని శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. ఈ రోజున మరొకసారి నేషనల్ పార్టీ అధ్యక్షులుగా మనందరికీ కూడా ఒక గైడ్, కష్టజీవి, అదేవిధంగా మన పార్టీని ఈనాడే కాకుండా 83వ సంవత్సరం నుంచి కూడా ఎన్టీ రామారావు గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీగా, అదేవిధంగా 96 నుంచి పార్టీ అధ్యక్షులుగా ఒక త్రాటి మీద నడుపుతూ ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణలు, రాజకీయ సంస్కరణలే కాకుండా ఆర్థిక సంస్కరణలకు మారుపేరైనటువంటి మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా మరొక్కసారి ఎన్నిక కాబడినందుకు వారికి మన సభ అందరి తరపున, నా తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారితో నాకు 83వ సంవత్సరంలో పరిచయం అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కుటుంబ పెద్దగా మనందరం కూడా చూసుకుంటూ ఉన్నాం. సరే, ఏదైతే మనకి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు ఏవైతే సూత్రాలు ఉన్నాయో, ఏవైతే మనకి ఆనాటి అధిష్టానం ఇచ్చినటువంటి ఒక మౌలికమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో, ఒకవైపు ఆ కార్యక్రమాలను చేస్తూనే పార్టీకి అహర్నిశలు కృషి చేస్తూ మనం అధికారంలో ఉన్నా లేకపోయినప్పటికీ కూడా పార్టీని అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తూ పార్టీ కలకాలం కూడా స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ పై స్థాయిలో ఉండాలని ఆశించేటువంటి ఒక గొప్ప నాయకుడు మన పార్టీకి దొరకడం అదృష్టం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. చాలామంది నాయకులు వస్తూ ఉంటారు, చాలామంది నాయకులు పోతూ ఉంటారు, చాలా పార్టీలు వస్తూ ఉంటాయి, చాలా పార్టీలు పోతూ ఉంటాయి. కానీ నిలబడగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, నిలబడటానికి కారకులైనటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ నాయకులకు ఆదర్శంగా ఉన్నటువంటి, కష్టపడేటువంటి నాయకత్వం ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు. అంచేత ఎవరికి ఏ అనుమానం లేదు, ప్రతిపక్షాలకి చంద్రబాబు నాయుడు గారు అంటే భయం. ఎందుకు భయం అంటే, ఈ రోజు గురించి మనం ఆలోచిస్తే మన నాయకులు వచ్చే సంవత్సరం గురించి ఆలోచిస్తారు. అదేవిధంగా మిగతా నాయకులందరూ కూడా అధికారం గురించి ఆలోచిస్తే మన నాయకుడు ప్రజల గురించి, రాష్ట్రం గురించి ఆలోచించి ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి ఏం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మంచి విజన్ కలిగినటువంటి నాయకుడు మన పార్టీకి, మన రాష్ట్రానికి, మన దేశానికి దొరకడం చాలా అదృష్టం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి మనస్పూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆ భగవంతుడు మన నాయకుడిని చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.